వెల్కమ్ టు ట్రెండింగ్ 10. ప్రధాని నరేంద్ర మోదీ మళ్ళీ గుజరాత్ సీఎం అయ్యారు. ఇదేంటి ప్రధానిగా ఉంటూ మళ్ళీ సీఎం అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? అకస్మాత్తుగా కురిసిన వర్షాల కారణంగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. అయితే ప్రధాని మోదీ ప్రత్యేకంగా గుజరాత్లో జరిగిన ప్రాణ నష్టం గురించి ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా 2 రాష్ట్రాల పేర్లు కూడా ప్రస్తావించకుండా గుజరాత్కు తక్షణమే ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. వర్షాల కారణంగా ప్రాణం కోల్పోయిన వారి కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. మధ్యప్రదేశ్ని విస్మరిస్తూ కేవలం తన సొంత రాష్ట్రమైన గుజరాత్కే సాయం ప్రకటించడాన్ని మధ్యప్రదేశ్ సీఎం కాంగ్రెస్ నేత కమల్నాథ్ తీవ్రంగా తప్పుపట్టారు. మోదీ దేశానికి ప్రధానిలా వ్యవహరించడం లేదని, గుజరాత్ సీఎంలా మారిపోయారని విమర్శించారు. సినిమాల కంటే ట్విట్టర్ వేదికగా ఎక్కువ ఫేమస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మరో కొత్త బాణాన్ని విడిచారు. లక్ష్మీ ఎన్టీఆర్ విజయం అనంతరం తమిళనాడు అన్నా డీఎంకే నేత శశికళ బయోపిక్ తీస్తానంటూ ప్రకటించిన వర్మ రాత్రికి రాత్రి ఏం పిడకల పడిందో ఏమో, నెక్స్ట్ సినిమా టైగర్ కేసీఆర్ అంటూ ప్రకంపన సృష్టించారు. అప్పుడప్పుడు బయోపిక్లు, మధ్యలో చంద్రబాబు పేరడీ పోస్టర్లు రిలీజ్ చేస్తున్న వర్మకు సినిమాల కంటే అనౌన్స్మెంట్లు ఎక్కువయ్యాయి. టైగర్ కేసీఆర్ కి క్యాప్షన్ గా అగ్రెసివ్ గాంధీ అని పెట్టడంపై రామ్ గోపాల్ వర్మ ఇకనైనా తన ప్రకటనలు ఆపాలని, ఇలాగే చేస్తూ పోతే తన పోస్టులతో భూమి కూడా కంపించే అవకాశం ఉందని కుర్రకారులు సెటర్లు వేస్తున్నారు. వంటరూంకి నిప్పంటుకుంటే బాత్రూంలో నీళ్లు పోసినట్టు హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానానికి కాకినాడలో ధర్నా చేస్తానంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు ప్రకటించారు. ఈ ఘటనకు కారణమైన అధికారులను, సిబ్బందిని శిక్షించాలంటూ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కొన్ని రోజులుగా ధర్నా చేస్తుండగా ప్రభుత్వం వారిని హౌస్ అరెస్ట్ చేసింది. ప్రజా సంఘాలతో పాటు ఆందోళన చేసిన విహెచ్ తనకు కూడా అలాంటి గతే పడుతుందని గెస్ చేశారో ఏమో. ఈ ఘటన గురించి ఆంధ్రాలో కూడా ప్రచారం చేస్తానని, అందుకనే కాకినాడలో ధర్నా చేస్తానని చెప్పారు. అయితే ఇంత జరుగుతున్నా నోరు కదపని కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఎస్సీ బీసీల ఓట్లు కావాలి కానీ సమస్యలు పట్టవా అంటూ ఉత్తమ్పై మండిపడ్డారు. దేశంలో కులాలు, అంతరాలు ఉండాలని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన ఆంధ్ర పీఠాధిపతి చినజీఆర్ స్వామిపై రాజద్రోహం కేసు పెట్టాలని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కంచా ఐలయ్య డిమాండ్ చేశారు. కులరహిత సమాజాన్ని స్థాపించాలని రాజ్యాంగం చెప్తుంటే దేశంలో కులాలు, మతాలు ఉండాలని చినజీఆర్ అనడం రాజ్యాంగ విరుద్ధమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజద్రోహం కంటే నేరమని, శాస్త్రీయ సాంకేతిక ఆలోచనలతో ముందుకు పోతున్న సమాజాన్ని మళ్లీ చీకటి చరిత్రలో పడేయాలని చూస్తున్నారని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని అన్నారు. మొన్నటి వరకు కేసీఆర్తో తాడో పేడో తేల్చుకుంటానని ఎగిరెగిరిపడి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరడంపై వార్తలు రాగా ప్రెస్ మీట్లు పెట్టి ఖండించి ఇప్పుడు ఏకంగా కేసీఆర్ గుడి కడతానంటూ ప్రకటించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. అయితే ఇందుకు రైతు పండించే ప్రతి గింజకు కేసీఆర్ గిట్టుబాటు ధర కల్పించాలని, అలా చేస్తే తెలంగాణ ఇచ్చిన సోనియా, రాహుల్ గాంధీల గుడితో సహా కేసీఆర్ గుడి కూడా కడతానంటూ సర్ప్రైజ్ చేశారు జగ్గారెడ్డి. ఇవాళ ట్రెండింగ్ 10. కీప్ వాచింగ్ T10.